నేనేమీ ఊరికే కొట్టలేదు. ఎట్టయితేనే నా అల్లుడి మీద ఎట్ట చేయి చేసుకుంటావు? నువ్వు ఏం చేసినాడని చేయి చేసుకుంటావు? నువ్వెంత, నీ అధికారం ఎంత? చెట్టంత బిడ్డని పట్టుకుని చెయ్యెత్తి కొడుతావా? ఎక్కడి నుంచి వచ్చిండాది ఈ అధికారము, ఈ ధైర్యము నీకో? నేను కొట్టిన దాని గురించి అడుగుతున్నారు, తనేం చేశాడో అడగలేంటి? ఏంటి అడిగేది? బొత్తిగా భయం భక్తి లేకుండా పోయింది నీకు. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే అడిగే వాళ్ళెవరూ లేరనుకుంటున్నావా? నీ ఇంటికి మేమొచ్చామా, మా ఇంటికి నువ్వొచ్చావా? ఇప్పుడు ఇది కూడా నా ఇల్లే. నేనేమి బయట దాన్ని కాదు, ఈ ఇంటి కోడల్ని. నువ్వు ఇంటి కోడలువే కానీ వాడు నా తోబుట్టు. వాడిని కొడితే నన్ను కొట్టినట్టే. అన్నా ఈడ్చిపెట్టన్నా, ఏం కాలేదు కదా. ఏయ్, నువ్వు నోర్మీరా? ప్రతి దానికి అడ్డం పడతావో? సిగ్గులేదా నీకో? చెప్పేది ఆ ఎమ్మి చేతుల్లో తన్నులు తిని ఇంకా మాట్లాడుతుండవా నువ్వు? ఏందత్తా నువ్వు? ఏయ్, నువ్వు ఇంటికి కోడలుగా వచ్చినావు. వచ్చిన దానివి నీ పద్ధతిలో ఉండు. ఇంటి బిడ్డని పట్టుకుని ఈ విధంగా కొడతావా నువ్వు? చెప్పాను కదా, నేనేమీ ఊరికే కొట్టలేదు. నీళ్ల బిందె తీసుకొని వస్తుంటే నా దారికి అడ్డం వచ్చాడు. వద్దంటున్నా సాయం చేస్తానంటూ లాక్కోపోయాడు. ఎవరడిగారు అతన్ని సాయం చేయమని? ఏ ఆ మాత్రం బిందె నేను మొయ్యలేనా? తప్పే ఉండాది, తప్పే ఉండాది. ఆడబిడ్డ కష్టపడతా ఉండాది, పైగా వదినవి సాయం చేద్దామని అనుకుని ఉండాడు. అది కూడా తప్పై పొడిచినదా నీకో? సహాయం చేయాలని వచ్చిన వాడిని కొడతావా నువ్వు? నీలాంటి దాన్ని ఇంటికి తేవద్దని మా అన్న దగ్గర మొత్తుకున్నా. విన్నాడా నా మాట మా అన్న? వచ్చి 2 దినాలు కూడా కాలేదు, నా అల్లుడిని కొడతావా నువ్వు? ఈ పొద్దు దాకా నేనే నా అల్లుడి మీద చెయ్యెత్తలేదు, అట్లాంటిది నువ్వు కొడతావా? అసలు అతన్ని నా దగ్గరికి రమ్మని ఎవరు చెప్పారు? కళ్ళ ముందు అతను కనిపిస్తేనే నాకు చిరాగ్గా ఉంటుంది. చీటికి మాటికి ఎదురుపడి నాకు చిరాకు పెట్టడమే కాకుండా వద్దంటున్నా బిందె లాక్కోడానికి చూశాడు, అందుకే కొట్టాను. అక్క, సాయం చేద్దామని చూశాడు, అందులో తప్పే ఉంది. ఎందుకు కొట్టావు? ఏయ్, నిన్నెంతటితో విడిచిపెట్టను. ఈ రోజు తాడో పేడో తేల్చేస్తాను. ఓ ఎన్నా, ఓ ఎన్నా, బయటికి రా. రే ఉండ్రా. ఓ ఎన్నా, బయటికి రా. ఏంటమ్మా, ఏమైంది? చూసినావా నీ కోళ్ళేం చేసుండదో? ఇంట్లో అడుగుపెట్టి 2 రోజులు అవ్వలేదు, అప్పుడే ఎంత పని చేసుండదనుకున్నావు? ఇంటికొచ్చిన కొత్త కోడలు యాడైనా అందర్నీ కలుపుకుంటాది, అంతేకాని ఇంటి బిడ్డని పట్టుకొని కొడతాదా? మన చిరు సాయం చేయాలని చూస్తుంటే కొట్టిందంట బావా. ఏం పద్ధతి ఇది? ఎందుకు కొట్టావని అడుగుతుంటే ఎదురు సమాధానం చెప్తుంది. నేను మొదటి నుంచి చెప్తానే ఉండాను, ఈ అమ్మి మన ఇంటికి సరిపోదని. కోరి కొరివిని నెత్తిన తెచ్చి పెట్టుకుంటుండావని. విన్నావా నా మాట? ఇప్పుడు చూడు ఈ పొద్దేమైనాదో. ఎందుకు అన్నపూర్ణ అంతా ఆవేశపడుతున్నావు? వాడేదో తప్పు చేస్తుంటాడు, అందుకే అమ్మాయి కొట్టుంటుంది. లేకపోతే ఊరికి ఎందుకు కొడుతుంది? ఏం మాట్లాడుతుండావన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఆ పిల్లకి వత్తాసు పలుకుతుండావా నువ్వు? వీడెవడు? ఎవడు వీడు? నీ కొడుకో? పరాయి ఆడపిల్ల చేయి చేసుకుండదని బాధ లేకుండా మళ్ళీ వాడిని నిందిస్తుండావా నువ్వు? వాడి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని సమర్థిస్తున్నాను. ఒక ఆడపిల్ల మగపిల్లాన్ని కొట్టింది అంటే కారణం లేకుండా ఎందుకు కొడుతుంది? ఏమ్మా, ఏమైంది? ఎందుకు కొట్టేవాడిని?
నేను అర్జున్ గారిని ఇష్టపడ్డాను, ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇతను మా కుటుంబానికి చేసిన అన్యాయానికి మాత్రం ఇతని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అతను నా కంటికి కనిపించినప్పుడల్లా మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. మా అన్నయ్య జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. అక్క, అతనేమైనా కావాలని కాళ్ళ మీద వేశాడా ఏంటి? పొరపాటున పడింది, దానికి అతన్ని కొట్టాలా? అయినా నీకు మరీ అంత తొందర ఏంటి? ఇదేమన్నా మనీలు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి? అత్తగారింటికి వచ్చినప్పుడు కాస్త అన్నికి మనకి ఉండాలని తెలియదా నీకు? నాకు అతనంటే నచ్చదు. అతను కళ్ళెదురుగా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అలాంటిది అతను వచ్చి బలవంతంగా నా చేతిలో నుంచి బిందె లాక్కోవాలని చూశాడు. నా కాళ్ల మీద బిందె పడేశాడు. అయినా చూస్తూ ఊరుకోవాలా? అక్క, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసిందైతే తప్పు. నువ్వు కొట్టేంత తప్పు అతనేం చేయలేదక్కా. అయినా అబ్బాయి ఎవరే? నీ భర్తకి తమ్ముడు, నీకు మరిది. ఏదో వదిన కష్టపడకూడదు, నీకు సహాయం చేద్దామని వస్తే అలాంటి అబ్బాయిని పట్టుకొని చేయి చేసుకుంటావా? జీవితాంతం వాళ్ళతో ఇక్కడే కలిసిమెలిసి ఉండాల్సిందానివి. అడుగు పెట్టిన 2వ రోజే నువ్వు ఇలా పెడద్రపు పనిచేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? చూసావు కదా, ఇంట్లో అందరూ నా పెంపకమే సరైంది కాదు అంటున్నారు. అక్క, మనం అనుకున్నదేది జరగలేదు, కానీ అనుకోకుండా ఈ పెళ్లి జరిగిపోయింది. ఇక్కడైనా నువ్వు సంతోషంగా ఉంటావనుకుంటే నీ చేతులారా నువ్వే నీ కాపురాన్ని చెడగొట్టుకుంటున్నావక్క.